హాయ్ అండి. ఉద్యోగ పెన్షనర్ల ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్‌కు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అత్యాస మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. దురాశతో లభించే లబ్ధి తాత్కాలికం. చేసిన పని నలుగురికి తెలిసినప్పుడు సమాజం నుంచి చిత్కారం ఎదురు కావడంతో పాటుగా అప్పటినుంచి సంపాదించుకున్న మంచి పేరును దూరం చేస్తుంది. పల్నాడు జిల్లాలో ఇదే తరహా ఘటన జరిగింది. సర్వీస్ రిజిస్టర్‌లో పుట్టిన తేదీ మార్చిన ఉద్యోగిని ఆ తర్వాత అనుకోకుండా పట్టుబడి ప్రస్తుతం ఫలితాన్ని అనుభవిస్తున్నారు. పుట్టిన తేదీ మార్చి పొందిన అదనపు ప్రయోజనాలను రికవరీ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే కోటిరత్నం అనే మహిళ పల్నాడు జిల్లా సంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేస్తున్నారు. అయితే సర్వీసు రిజిస్టర్‌లో పుట్టినరోజు మార్చారనే అభియోగాలపై కోటిరత్నంను అధికారులు నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించారు. కోటిరత్నం జూలై 10వ తేదీ 2000 సంవత్సరంలో సర్వీసులో చేరారు. అయితే ఆ సమయంలో ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ వివరాలు సమర్పించారు. కోటిరత్నం తాను సంవత్సరం 1961 జూలై 1న పుట్టినట్లు అందులో నమోదు చేశారు. ఈ లెక్కన కోటిరత్నానికి 2021 జూలై 31వ తేదీకి 60 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో ఉద్యోగ విరమణ చేయాలి. అయితే సర్వీసు రిజిస్టర్‌లో పుట్టిన తేదీని 1969గా మార్చి కోటిరత్నం ఇప్పటివరకు విధుల్లో కొనసాగారు. అయితే ఇటీవల 24 సంవత్సరాల ఇంక్రిమెంట్ కోసం ఆమె దరఖాస్తు చేసినప్పుడు అధికారులు అసలు విషయం గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించి ఆమె ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కోటిరత్నాన్ని సర్వీసు నుంచి తొలగించాలని పై అధికారులకు సిఫార్సు చేశారు. దీంతో కోటిరత్నాన్ని మే 19న నిర్బంధ ఉద్యోగ విరమణ చేయించారు. అయితే కోటిరత్నం ఫోర్జరీ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించారు. ఆమె ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలంటే ఇప్పటివరకు జీతంగా అందిన నగదును తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. అలాగే పుట్టినరోజు మార్చి 5 ఏళ్లకు పైగా సర్వీసులో కొనసాగడంతో కోటిరత్నం ఈ కాలంలో జీతంతో పాటు డీఏలు, ఇంక్రిమెంట్లు పొందారు. ఈ వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా సర్వీస్ రిజిస్టర్‌లో ఇలాంటి తప్పులు దయచేసి చేయకండి.